బీజేపీ లీడర్ అడగలేదు. బట్ మహేశ్వర్ రెడ్డిని చేయడం మీద మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఆయనతో సరిగ్గా మీ బీజేపీలో విభేదాలు ఉన్నాయి, కరెక్ట్గా కోఆపరేట్ చేయట్లేదు అనుకుంటున్నారు. లేదండి, అట్లాంటిది ఏం లేదు. అనుభవం లేని పరిస్థితి. 8 మందికి, అందులో రాజాసింగ్ గారికి 3వసారి. ఆయన కంటిన్యూస్ ఎమ్మెల్యే, కానీ ఆయన ఎక్కడ ఆయన వస్తాడు, సభలో కూర్చుంటాడు. ఆయన మాట్లాడలేదు, ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు అంటారు. లేదండి, తను మాట్లాడితే బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడతాడు. ఈ మధ్యలో తెలుగు నేర్చుకున్నాడు. చాలా బాగా మాట్లాడతారు. మీరు విన్నారో లేదో కానీ తెలుగు ఇప్పుడు హిందీ కన్నా తెలుగు బాగా మాట్లాడతారు రాజాసింగ్ గారు. 8 మంది ఎమ్మెల్యేలు చెరవదారి అంటారు. 8 మంది ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు కూడా ఒకళ్ళ పడదు అంటారు. ఇప్పుడు రాజాసింగ్ గారు 3వసారి, మహేశ్వర్ రెడ్డి గారు 2వసారి. రాజాసింగ్ గారికి 3వసారి అనుభవంకి వచ్చింది, కానీ ఆయన తెలుగు మాట్లాడతాడు, బ్రహ్మాండంగా మాట్లాడు. మిగతా 7 ఎవరమైతే ఉన్నామో, మా 7 ఎవరికి మొదటిసారి కాదు, మొదటిసారి 6 మొదటిసారి, ఒక్క ఆయనకే 2వసారి, ఒక్క ఆయనకు 3వసారి. కోఆర్డినేషన్ సమస్య కాదు, తెలివనితనంతో జరుగుతున్నటువంటి గ్యాప్ అది. అంతేగాని ఆపర్చునిటీ దొరకలేదు అంటే తప్పేం లేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చాము, అందరము కొత్తగా వచ్చాము అసెంబ్లీకి. నేను మాట్లాడాలి, నాకు అవకాశం రావాలనే ఉత్సాహము, ఉత్సుకత అందరికీ ఉంటుంది. ఆ ఉత్సాహంలో కొంచెం పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు కావాలని ఉంటుంది, నేను మాట్లాడాలని అనిపిస్తుంది. నాతో పాటు రాకేష్ రెడ్డి గారికి మాట్లాడాలని అనిపిస్తుంది, అప్పుడే రామారావు గారికి అనిపిస్తుంది. ఇందులో ఒకరము వదులుకోవాలి. ఎక్కడ లేదు గ్యాప్ అని అనుకుంటున్నారు. అంటే కొత్త వాళ్ళు, వీళ్ళు 8 మంది ఉన్నారు కదా అని ఏదో ఒకటి అనేవాళ్ళు అంటుంటేనే ఉంటారు అన్న. అది కోఆర్డినేషన్లు ఉన్నామా లేమా అనేది మిగతా వాళ్ళమో ఆలోచించుకోవాలి.